అనుమానాస్పద పరిస్థితిలో మృతి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి అంకం రాహుల్ మరణ ఘటనపై సమగ్ర నిష్పక్షపాత విచారణ జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ రాహుల్ అదృశ్యం అనంతరం అతని మృతదేహం అనుమానాస్పద పరిస్థితిలో లభించడం పలు సందేహాలకు తావిస్తుందని పేర్కొన్నారు. ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు జరిపి వాస్తవాలను వెలికి తీయాలని, బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు వెంటనే అప్పగించి అంత్యక్రియలు నిర్వహించుకునే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రాహుల్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని దాసు సురేష్ స్పష్టం చేశారు. అనుమానాస్పద మృతి మీద 20 రోజులు గడిచినా కూడా ఇటు పోలీసుల నుండి కానీ ప్రభుత్వం నుండి కానీ ఎటువంటి విచారణలో వేగం లేకపోవడం వలన ఏదైతే మేమందరం కూడా నిన్న మీడియాకు వివరించినటువంటి విధంగా ఇవాళ తెలంగాణ మానవ హక్కుల కమిషన్కి ఈ యొక్క పిటిషన్ని అందజేయడం జరిగింది. ఈ పిటిషన్లో ప్రధానంగా ఏదైతే మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పజెప్పకుండా చేస్తున్నటువంటి తాత్సారం కావచ్చు, దోషులను గుర్తించడానికి చేస్తున్నటువంటి తాత్సారం కావచ్చు, అదే రకంగా దోషులు ఎవరు అనేటటువంటి విషయాన్ని తెలియజెప్పడం కానీ ఈ యొక్క జరిగినటువంటి సంఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ ఇది ముమ్మాటికి కూడా హత్య అనేటటువంటి మేము ఒక ఏవైతే మాకు ఉన్నటువంటి ప్రాథమిక ఆధారాలను కూడా మేము మానవ హక్కుల కమిషన్కి మేము తెలియజేయడం జరిగింది. మరొక విషయం ఏంటంటే ఇవాళ ఈ యొక్క అంశం ఏంటంటే కేవలం ఒక రాహుల్ కుటుంబానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు, రాహుల్ తల్లిదండ్రులకు సంబంధించినటువంటి విషయం మాత్రమే కాదు. ఇది మన రాష్ట్రంలో ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులు కావచ్చు, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, ప్రొఫెషనల్ కోర్సులు అభ్యసిస్తున్నటువంటి దాదాపు 70 లక్షల మంది విద్యార్థుల యొక్క రక్షణ గురించి ఇవాళ రాహుల్ కానీ రాహుల్ కుటుంబం కానీ పోరాటం చేస్తున్నారు. మరి ఇవాళ కేవలం తెలంగాణలోనే 70 లక్షల మంది ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపు 1 కోటి మంది విద్యార్థుల తరఫున ఇవాళ అంకం రాహుల్ వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు ధైర్యంగా మరి పోరాటం చేస్తున్నటువంటి తరుణం లోపల మరి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు అందరూ కూడా వాళ్ళ యొక్క పోరాటానికి అండగా బాసటగా నిలవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఇవాళ మానవ హక్కుల కమిషన్కి ఇచ్చినటువంటి నివేదికతో పాటు అదే రకంగా పిటిషన్తో పాటు ఈ రాష్ట్రానికి మొట్టమొదటి మంత్రి అదే ఎవరైతే ఒక రాష్ట్రానికి రాష్ట్రపతి స్థానంలో ఉన్నటువంటి గవర్నర్ గారికి, అదే రకంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖను మరియు హోంశాఖను కూడా తన వద్దనే పెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి గారికి, అదే రకంగా రాష్ట్ర డీజీపీ గారికి కూడా మేము వ్యక్తిగతంగా కలిసి పిటిషన్ ఇవ్వాల్సి ఉన్నప్పటికీ ఇప్పటికే బాధితులు వాళ్ళు ఏంటంటే ఏడ్చి చివరికి వాళ్ళకు కన్నీళ్ళు కూడా రానటువంటి పరిస్థితి అలా ఉన్నది. కాబట్టి మేము మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఇంకా మేము ఆఫీసర్ చుట్టూ కానీ లేకపోతే ఏంటంటే ప్రభుత్వం చుట్టూ తిరిగేటటువంటి ఓపిక మాకు లేదు. మా బాధ ఏదైతే ఉందో మేము మానవ హక్కుల కమిషన్కు వెలబుచ్చుకున్నాం. రాబోయేటటువంటి ఎవరికైతే ఇవ్వాల్సినటువంటి పిటిషన్ అన్నీ కూడా మేము ఆన్లైన్లో పంపిస్తాం. వాళ్ళకు ఈమెయిల్ ద్వారా వాళ్ళకు పంపించడంతో పాటు ప్రధానమంత్రి గారికి, రాష్ట్రపతి గారికి, వీలైతే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి కూడా మేము అందజేస్తాం.